కొంతసేపు మనం వాక్యం చూద్దాం. 2, 3 వీక్స్ నుంచి మనం చూస్తున్నాం గదా! సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, నరుల ఆలోచనలు అనేకముగా ఉండును. నరుల హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కొన్ని తీర్మానాలు మనం తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. లాస్ట్ వీక్ గూడా మనం కొన్ని చూసాము. ఏలీయా గురించి ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు ఆసక్తిగా చేయాలని, ఇంకా మాదిరి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. సామెతగా కాకుండా సాక్ష్యంగా ఉండాలనే విషయాలు మనం చూసాం. ఇంకా కొన్ని తీర్మానాలు ఈరోజు కూడా మనం చూద్దాం. ప్రభు ఏం మాట్లాడతారనేది. యోబు గ్రంథం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22, 21. అక్కడ మనం చూస్తే, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. అంటే మరి ఒక తీర్మానం ఏంటంటే మనం చేయాల్సింది సహవాసం కలిగి ఉండడం. ఆయనతో సహవాసము చేసిన యెడల. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా! ఆయనతో సహవాసం. ఎవరితో సహవాసం చేయాలి మనమంటే ఆయనతో అన్నమాట. ప్రభువుతో సహవాసం చేయాలి. కానీ ప్రెజెంట్ క్రిస్టియానిటీ చూస్తే ఎక్కువ ప్రభుతో చేయట్లేదండి సహవాసం. 24 అవర్స్ ప్రభు ఇస్తే మాక్సిమం టైము చాలా తక్కువ టైం ఇస్తున్నారు దేవుడికి. ఆయనతో సహవాసం అనేది ఉండట్లేదు. ఎక్కువ లోకంతో అన్నమాట సహవాసం. ఫోన్ మాట్లాడడంలోనే గాని, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, లోకంతో స్నేహము దేవునితో వైరం. ఖచ్చితంగా అది అందుట్లో ఏం సందేహం లేదు. లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకంలో ఏమేమి ఉన్నాయో వాటితో స్నేహం చేయడం. లోకంతో స్నేహం అంటే ఏమేమి ఉన్నాయి లోకంలో? సెల్ ఫోన్ ఉంది. తర్వాత ఇంకా రకరకాల స్నేహాలున్నాయి. లోకంలో మనకి ఆకర్షణీయంగా ఉన్నవి, టైమ్ పాస్ అవ్వేవి, అవేయి కూడా చాలా ఉన్నాయి మనకి. సో, అలాంటి వాటితో మనం స్నేహం చేస్తే దేవునితో వైరం అన్నాడు. నాకు ఖచ్చితంగా అది వైరం అన్నాడు. అంటే ఆయనతో శత్రుత్వం తెచ్చుకున్నట్లే అన్నమాట మనం. వాక్యం తెలుసు, అన్నీ తెలుసు కానీ క్రైస్తవులైండి గూడా ఎక్కువగా లోకంతో సహవాసంలో ఉంటున్నారు చాలా మంది. కానీ దేవుడు ఈరోజు ఏమంటాడంటే, మరొక తీర్మానం మనం తీసుకోమనేది ఏంటంటే, ఈరోజు ఆయనతో సహవాసం చేసేవాళ్ళగా మంచి సహవాసం ఆయనతో కలిగి ఉండాలి. అంటే ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిసారి వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడితే మనల్ని హెచ్చరిస్తున్నట్లే గదా! ఖచ్చితంగా మనం సరి చేసుకుందాం. అంటే మనం ఇంకా దేవుడి కన్నా ప్రయారిటీ ఇస్తూ ఎవరితోన్నా ఎక్కువ సహవాసం చేస్తున్నామా? ఎక్కువగా టైము గడుపుతున్నామా? దేవుని కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నామా? ప్రేయర్‌లో వెనకబడుతున్నామా? లేకపోతే వాక్యాన్ని ధ్యానించడంలో గాని, ఆయన పని చేయడంలో గాని, ఒకవేళ మనం ఏమైనా వెనకబడుతున్నామా? ఆయనతో సహవాసం ఏమైనా మిస్ అవుతుందా? ఎక్కడైనా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా? అందుకే దేవుడు మాట్లాడుతున్నారు కదా! మనం ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది ఈరోజు. అందుకే చెప్తున్నాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల. మొదట మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో చేయాలి. దేవునితో మన సహవాసం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత అపొస్తలుల కార్యాలు చూస్తే అక్కడ ఒక వాక్యం ఉంటది చూపిస్తాను. అపొస్తలుల కార్యాలు 2 అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 2 అధ్యాయం. 2 అధ్యాయం 42 వచనం. 42. మీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అంటున్నాడిక్కడ. మీ వీరు అపొస్తలుల బోధయందును, ఇంకా సహవాసమందును. అంటే ఫస్ట్ మనం దేవునితో సహవాసం చేయాలి. అదే విధంగా సంఘమంతా గూడా సహవాసంలో ఉండాలి. బోధ యందు, ఇంకా రొట్టె విరుచుట యందు అన్నాడు. రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. అంటే సంఘమంతా కలిసి ఐక్యంగా అన్నమాట. ఐక్యంగా ప్రార్థించినప్పుడు మనకు తెలుసు కదా! చాలా మన పేతురు విషయంలోనే గాని, పౌలు శీలల విషయంలో గాని బంధకాలు తెగిపోయినాయి. అలాగే మనం కూడా ఐక్యంగా ఉండి ఏకాత్మతో, ఏక మనసుతో సంఘమంతా ఒక సావాసంగా కూడి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఏ విషయమైతే మనం అడుగుతున్నామో దేవుణ్ణి, ఖచ్చితంగా ఆ విషయం మనకు జరగడానికి ఏదైతే ఆటంకాలున్నాయో, ఏదైతే ఇబ్బందులున్నాయో, ఏదైతే అడ్డుబండలున్నాయో, సంకెళ్ళుగా ఉన్నాయో, అవన్నీ కూడా తొలగిచ్చేస్తాడు దేవుడు. ఆ అడ్డుబండల ఆటంకాలు తొలగించి ఖచ్చితంగా మనకి కార్యం చేస్తాడు. కాబట్టి మొదట ఆయనతో సావాసం కలిగుండాలి. తర్వాత సంఘంతో గూడా
మనం సహవాసంలో ఉండాలి. ఆ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఒక మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని. కొంతమంది అంటారు కదా! నేను చర్చ్‌కి రాకపోయినా పర్లేదు. సండే కలుసుకోకపోయినా పర్లేదు. నేను ఇంటి దగ్గరైనా ప్రేయర్ చేసుకుంటానని మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. సహవాసంలో ఉన్నప్పుడే మనం వెనకబడిపోయినా, ఏ విషయంలో అయినా మనం వెళ్ళిపోతున్నా ఇంకొకళ్ళ ద్వారా దేవుడు మనతో సంఘంలో ఉన్న మరొకరి ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తారు. మనల్ని మళ్ళీ సెట్ చేయడానికి అవకాశం ఉంటది ఆయనకి. నేను సింగిల్ గానే ఉంటాను. ఎవరితోనూ కలవనంటే ఇది కొంతమంది మూర్ఖులనమాట. ఇప్పుడు చెప్పాడు గదా! సతీష్. వాళ్ళు ఎలాగైతే ఆ బాడీని తీసుకెళ్ళి అట్లా చేసి అలా చేశారు. నేను ఆ విషయం మొన్న మీటింగ్‌కొచ్చినప్పుడు విన్నాను. సతీష్‌తో గూడా చెప్పాను నా పక్కన కూర్చున్నప్పుడు. ఇలా జరిగిందంట అందుకే వాళ్ళు చెప్తున్నారు. ఆ క్వెషన్ అడిగారు అక్కడ ఒకళ్ళు. క్వెషన్ అవర్ జరుగుతున్నప్పుడు పీటర్ గారిని అడిగారు ఆ క్వెషన్. ఆ రోజే న్యూస్‌లో వేశారనమాట అది. కాబట్టి అలాగా మూర్ఖంగా చేసినప్పుడు దేవుడి నామానికి అవమానం వచ్చిద్ది గదండీ! కాబట్టి అట్లాగే కొంతమంది మూర్ఖంగా నేను సండే రాను, చర్చ్‌తో కలవను, నేను మాత్రం విశ్వాసినే అని మాట్లాడతారు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని గదా! వాక్యం చెప్తా ఉంది. కాబట్టి క్రియలనేది చాలా ఇంపార్టెంట్. క్రియలు లేకుండా మనం విశ్వాసిగా నేను నాలో విశ్వాసం ఉంది, లోపల విశ్వాసం ఉంది. అది చాలు నాకు నేను పరలోకం వెళ్ళిపోతానులే. అవన్నీ ఏంటంటే ఒట్టి మాటలన్నమాట. మూర్ఖంగా చేసే మాటలు. అంటే మిగతా అందరూ అలా చేయలేక ఆదివారం అందరూ కూడుకునేది ఆదివారమే కాదు మిగతా రోజులైనా ఒక సావాసం అనేది ఉంటుంది గదా! కాబట్టి ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో గూడా అదే చెప్పేది. మొదటేమో యోబు గ్రంథంలో దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఉంది. మొదట ఆయనతో సహవాసం చేయాలని. తర్వాత సంఘమంతా గూడా ఒక సహవాసం కలిగి ఉండాలి. మంచి సహవాసం. అది బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక అంటే కంటిన్యూయస్‌గా జరిగే ప్రాసెస్ అన్నమాట ఇదంతా గూడా. కంపల్సరీగా మనం అయన్నీ గూడా చేయగలగాలి. ప్రేయర్ మానడానికి వీల్లేదు. రొట్టె విరుచుట మానడానికి వీల్లేదు. అలాగే మనం చాలా సార్లు రొట్టె తీసుకోవడానికి అభ్యంతర పడతా ఉంటాం మనం. అంటే ఏదో ప్రాబ్లమ్ అన్నమాట మన లైఫ్‌లో అట్లా. కానీ అట్లా ఎప్పుడు ఉండకుండా ఏ స్టేజ్‌లో అయినా ఎలాగైనా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే కదా మనం పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు లెక్క. చాలా మంది చ సంఘాల్లో చెప్తా ఉంటారు. వచ్చే వారం రొట్టె ద్రాక్షరసం ఉంది సిద్ధపడి రండి అని చెప్తా ఉంటారు. అంటే ఈ వారానికి వాడు అలర్ట్‌గా ఉండాలన్నమాట. రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి కాబట్టి ఈ వారం అంతా నేను పాపం చేయకుండా ఉంటే సరిపోతుందిలే అని. అట్లా కాదు. ఏదో వారం ఒక ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీకో ఇస్తా ఉంటారు కాబట్టి ఈ వారానికి మనం పాపం చేయకుంటే సరిపోద్దిలే తీసుకోవచ్చు అని కాకుండా, నీకు ఎనీ టైమ్ అన్నమాట. ఎప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలని నువ్వు సిద్ధంగుండాలి. అటువంటి మంచి భక్తి చేయాలి. అలాంటి మంచి భక్తి చేసినప్పుడు నువ్వెప్పుడైనా తీసుకోగలుగుతావు రొట్టె ద్రాక్షరసం. అభ్యంతర పడవు దానికోసం. అరే! చెప్పలేదేంటి నాకు? చెప్తే సిద్ధపడేవాడినిగా అంటారు. ఏం సిద్ధపాటు పెడతారండి? చెప్తే కొత్త బట్టలేసుకొస్తావా? లేకపోతే ఏమన్నా అలంకరించుకుంటావా? లేదా ఏం జేస్తావు సిద్ధపాటంటే? అంటే నువ్వెప్పుడూ సిద్ధంగానే ఉండాలిగా. రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడే గాదు. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు సిద్ధంగుండాలి. ఒకవేళ అది రొట్టె ద్రాక్షరసం తీసుకునే పీరియడ్ కాదు. అది థర్డ్ వీకో, ఫోర్త్ వీక్‌లోనో ఉన్నావు. అప్పుడు ప్రభొస్తే పరిస్థితి మరి? అంటే ఫస్ట్ వీక్‌లో నువ్వు పరిశుద్ధంగా ఉండి, ఫస్ట్ వీక్‌లో పరిశుద్ధంగుంటావు గాబట్టి, ఫస్ట్ వీక్‌లోనే ప్రభు రావాలన్నమాట. ఎందుకంటే అప్పుడే నువ్వు పైకెళ్ళాలి గాబట్టి. ఆ వీక్‌లో పరిశుద్ధంగా ఉన్నావని. అలా ఎలా అంటావండి? ఏ రోజైనా సరే నీకు ఎనీ టైమ్ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగుండాలి. అదే గదా! అప్పుడు మంచి భక్తి చేస్తేనే అలా మనం చేయగలుగుతాం. అలా మంచి భక్తి ఎప్పుడు చేయగలం? ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు చేయగలం. అంతే కదా! కొంతమంది లోకంలో ఒక సామెత ఉంటది. "అరే! వీడేంటి ఇట్లా తయారైపోయాడంటే 6 నెలలు సావాసం చేశాడురా వాడు వీడిగా అయిపోయాడు" అంటారు చాలా మంది. అది సామెత. లోక సామెతే కాదు చాలా జరుగుతాయి గూడా అవి. ఒక మంచి ఫ్రెండ్ ఇద్దరున్నారనుకోండి. ఒక మంచి అలవాట్లున్న అబ్బాయి, చెడ్డ అలవాట్లున్న అబ్బాయి ఉంటారు. ఈ మంచి అలవాట్లున్న అబ్బాయికి ఈజీగా చెడ్డ అలవాట్లున్న అబ్బాయి ఉంటాడు గదా! తనలో వెళ్ళిపోతూ ఉంటాడు. "అరేయ్! మొన్నటిదాకా నీకు ఆ అలవాట్లు లేవు గదరా! నువ్వు తాగుతున్నావేంటి ఇప్పుడు? నువ్వేంటి ఇట్లా అయిపోయావేంట్రా?" అని అడిగామనుకోండి. "ఆ! వాడితో సావాసం చేశాడురా వాడు అలాంటోడే గదా!" ఏముంది చెడు స్నేహం ఖచ్చితంగా దుష్టులతో సహవాసం ఏమైద్దంటే మంచిని చెరిపేస్తదండి. మంచి మనకుండదిక. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉందనేది కూడా చూసుకోవాలి. మనోళ్ళు తెలివి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మనం దేవుడు వివేచనని వరమిచ్చారు కాబట్టి, వివేచించుకొని మనం ఎట్లా ఉంటున్నాం, ఎవరితో సావాసం చేస్తున్నాం, వీళ్ళతో చేయొచ్చా లేదా? వీళ్ళతో మాట్లాడొచ్చా లేదా? వీళ్ళతో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వచ్చా లేదా? వాళ్ళ పరిస్థితి బాలేదు. వాళ్ళు సరిగ్గా లేరు. వాళ్ళ స్పిరిచ్యువల్‌గా సరిగ్గా లేరు వాళ్ళు. లోకంలోకి తీసుకుపోయేటట్టున్నాడు ఈడు. అలాంటి పరిస్థితిలో ఆళ్ళతో మనకెందుకు సావాసం? అనే తెలివి, జ్ఞానం కలిగుండాలి మనం. కలిగుండి దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని మళ్ళీ వాడు ఎవడో ఒక ఫ్రెండ్‌తో స్నేహమో, లేకపోతే చెడు వ్యక్తితో స్నేహంతో పరిచయమైందిలే అని చెప్పి వాడితో గంటలు గంటలు సొల్లు మాట్లాడడం ఫోన్‌లో. వాడేది చెప్తే అది లోకం విషయాలు చెప్తుంటే ఆసక్తిగా వినడం. ఇవన్నీ చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా సావాసం మళ్ళీ మనం దేవునితో సావాసం కట్ అయిద్ది. మళ్ళీ దుష్టులతో సావాసం చేసి పక్కదారి పట్టిస్తారు. ఎంతో కష్టపడితే గదా! అవన్నీ వదులుకొనొచ్చాం దేవుళ్ళోకి మనం. గడిచిన కాలంలో అన్నీ చేయడానికి ఇక చాలులే అంటాడు గదా! భక్తుడు. చాలు అవన్నీ గడిచిన కాలంలో చేసేసాం. ఇక అవసరం లేదిప్పుడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగుండాలో మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగుంటేనే లేకపోతే అపవాది చాలా సులువుగా లాగేస్తాడు పక్కకి. అది చాలా జాగ్రత్తగుండాలి.
ఈ దుర్బోధకులు ఎలాగైతే లాగేస్తారో అలాగే అంటే మనం కూడా యాక్చువల్ గా మనకి తెలియదు ఈ దుర్బోధల గురించి కూడా వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు బాగా వేగంగా. మనకి పీటర్ గారు అన్ని చెప్పాడు కాబట్టి మనం ముందుగా అలర్ట్ గా ఉన్నాం. కానీ మనకి తెలియదు కదా. ఇప్పుడు ఒకళ్ళు నిన్నైతే ఒక సహోదరి ఫోన్ చేసి అంటుంది. ఆళ్ళు పరలోకపు తల్లి వాళ్ళు ఇదివరకి తిరిగేవాళ్ళు. రోడ్ల మీద తిరిగి చెప్పేవాళ్ళు నాకు తెలుసు. విశ్వాసుల దగ్గరికెళ్లి మోసం చేసేవాళ్ళు వాక్యాన్ని తీసి. ఇప్పుడు ఫోన్‌లు కూడా చేస్తున్నారంట. అంటే వీళ్ళు కొత్త పరిచర్య కూడా మొదలెట్టారన్నమాట. అదేంటంటే ఫోను నంబర్‌లు తీసుకుంటున్నారన్నమాట. ఫోను నంబర్‌లు తీసుకొని ఫోను చేసి ఇట్లా కొంచెం మీతో యేసు ప్రభు గురించి మాట్లాడతాం అంటారు. ఎందుకంటే లేకపోతే పెట్టేస్తారు కదా వీళ్ళు. క్రైస్తవ నంబర్‌లు గ్యాదర్ చేస్తారు. చేసి మాట్లాడతారంట. ఫోన్‌లో మాట్లాడుతున్నారమ్మా అంటే నేనన్నాను ఎలా పరిచయం అయ్యారు వీళ్ళు? ఎక్కడ తగిలారు మీకంటే లేదమ్మా ఫోన్‌లో మాట్లాడారు అని ఉంటుంది. అంటే వీళ్ళు ఫోన్‌లో గూడా చేయడం మొదలెట్టారు. మనమేమో డైరెక్ట్‌గా ఒక సత్యాన్ని యేసుప్రభు దేవుడని చెప్పడానికి ఎంత ఇబ్బందో మనకి. కనీసం రోడ్డు మీదకెళ్ళి మనం డైరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాం. ఈళ్ళు ఏకంగా రోడ్ల మీద తిరగడం ఒకటి చేస్తున్నారు. రెండోది మళ్ళీ ఫోను నంబర్‌లు గూడా తీసుకొని ఫోనుల్లో గూడా చెడగొడుతున్నారనమాట. ఆవిడ చెప్తుంది, "అమ్మా నేను మిమ్మల్ని ఒకటి అడగాలి." అంటే సరే చెప్పండమ్మా ఏంటి అని అడిగితే, "ఈరోజు ఇలా ఒకళ్ళొచ్చారు. ఆ ఎలాగంటే ప్రకటన గ్రంథం తీశారట వాళ్ళు. ప్రకటన గ్రంథంలో చివర్లో పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పి ప్రభువుని రమ్మని పెండ్లి కుమార్తెయు అని రాసుంటదక్కడ. పెండ్లి కుమార్తె కూడా రమ్మని పిలుస్తుందని చెప్పి రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళ వాక్యం చూపిచ్చారంట. చూపిచ్చి ఆహా! ఏం చెప్పారు అని అడిగా నేను. ఏం చెప్తున్నారంటే వాళ్ళు, ఇదిగో లాస్ట్ చివరి దినాలొచ్చేటప్పటికి ఈ ఈ పరలోకపు తల్లి ఉంటది మనకి. తల్లి ఎంటర్ అయిద్ది బయటకొస్తది. అప్పటి వరకు తండ్రిలోనే ఉంటదంట ఈవిడ. ఆ లాస్ట్‌కొచ్చేపాటికి ఈ పెండ్లి కుమార్తె అని ఉంది గదా! ఆ వాక్యం చూపిస్తున్నారు. ఇదిగో పెండ్లి కుమార్తె అనే మాట చూసారా చివర్లో కనపడింది. ఇవి చివరి దినాలు. చివర్లో ఉంటది. ఈమె పెండ్లి కుమార్తె అన్నమాట. ఈమెలోకి రావాలి మనం. ఈమె ద్వారానే మనం వెళ్ళాలి. ఇంకని పూర్తిగా మైండ్ మార్చేసారంట. అంటే ఆవిడ కొద్దిగా ఆలోచించిందిలే ఆవిడ. ఇదేంటి అంటే చాలా వరకు చెప్తా ఉంటాంగా మనం దుర్బోధల గురించి చెప్తా ఉంటాం గాబట్టి కొంచెం ఆలోచన ఇచ్చిందంట. అయినా గాని మనతో మాట్లాడదాం అని ఒక ఆలోచనలో ఉందావిడ. సరే నాతో మాట్లాడి నేను గట్టిగా చెప్పానమ్మా, ఇంకెప్పుడు ఆళ్ళ ఫోను నంబర్ ఎత్తబాకండి. వాళ్ళు ఫోను చేస్తే గట్టిగా చెప్పండి మాకు ఫోను చేయొద్దని. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కాదు పెండ్లి కుమార్తె సంఘం గురించి మాట్లాడుతున్నారు. వరుడు యేసు ప్రభువు, వధువు సంఘము. సంఘం గురించి రాసిన మాటను పట్టుకొని వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ మీరు నమ్మొద్దు అని చెప్పి నేను క్లారిటీ ఇచ్చాను ఆవిడకి. అంటే ఈమె మన దగ్గరకొచ్చే ఆవిడ కాబట్టి తెలిసింది. ఇట్లా వాళ్ళు ఎంతమందికి ఫోన్‌లు జేస్తున్నారు, ఎంతమందిని మళ్ళీ పక్కదారి పట్టిస్తున్నారు. అది నాకు చాలా బాధేసింది. ఏంటి ఇట్లా అయిపోతున్నారు వీళ్ళు. మేమేమో సండే వెళ్లి వర్షిప్ అయిపోయాకో, వర్షిప్‌కి ముందో వెళ్లి ఒక్క చర్చ్‌కైనా వెళ్లి కనీసం ఒక 10 నిమిషాలు సమయం తీసుకొని వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి మన దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి. మోసపోకుడి అని. ఆ పాంప్లెట్స్ పంచి వద్దామని చూస్తుంటే కొంతమంది అవకాశం ఇస్తున్నారు సేవకులు. కొంతమంది ఏమంటారంటే, అసలు ఛాన్సే లేదు సిస్టర్ మా దగ్గరికి రావక్కర్లా మీరు. మా సంఘమంతా పర్ఫెక్ట్. అసలు ఎవరు వాళ్ళు వినరు వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. పోనీ అలా అని వీళ్ళు చెప్తారా అంటే చెప్పరు. ఇప్పుడు చూడండి వాళ్ళెంత వేగంగా పనిచేస్తున్నారు. నేను పోయిన వారం చెప్పాను కదా! ఒక ఆవిడని 3 సంవత్సరాలు వర్క్ చేశాక ఆమెని యెహోవా సాక్షుల్లో కలిపేసుకున్నారు. నేను 3 సంవత్సరాలు కష్టపడింది. వాళ్ళేం చేశారు 3 నెలల్లో చేసి పాడేశారు. అది మన పాస్టర్‌లకేమో అర్థం కావట్లా. మేము వెళ్తుంటే నేను ప్రతిసారి కొంతమంది నాకిస్తారు అవకాశం. కొంతమంది మాట్లాడే మాటలు. ఒకాయనేమో ప్రేరేపణ రావట్లేదండి నాకసలు. ప్రేరేపణొస్తే చెప్తా మీకు అంటున్నాడాయన. నేను ఏం చేయాలో కూడా అర్థం కాలే. ప్రేరేపణ రావడం ఏంటి? దుర్బోధుల గురించి మాట్లాడుకోవాలి. ఒకడో ఇద్దరో ఎళ్ళిపోతే ప్రేరేపణ వచ్చిద్దా ఏంటప్పుడు? చాలా వేగంగా తిరుగుతున్నారు. యెహోవా సాక్షులే గాని పరలోకపు తల్లి వాళ్ళు ఫాస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. సెవెంత్ డే వాళ్ళు గూడా. సబ్బాత్ వాళ్ళు గూడా చెప్తున్నారు నాకు చాలా మంది. అంటే నాకు పరిధిలో మనకు తెలిసినంత వరకు మనల్ని అడుగుతారు కాబట్టి మనం వాళ్ళని అట్లా వెళ్ళకుండా చూడగలుగుతాం. కానీ బయట ఎంతమంది అలా ఎళ్ళిపోతున్నారు. చివరికి ఇంత బాగా మనం చెప్పి చేస్తేనే ఈవిడ అంటుంది రాత్రి. "మా పెళ్లి కుమార్తె అంటున్నారేంటి? వాళ్ళు చెప్పేది నిజమేనా?" అని అడుగుతుంది ఆవిడ. ఇప్పుడు పెళ్లి కుమార్తె అండి సంఘం గురించి చెప్పారు. ఎక్కడా గూడా ఇట్లాంటివి ఉండవు. దేవుడు కాకుండా ఎవరిని నమ్మకూడదు. ఇవన్నీ చెప్పిన బోధలన్నీ ఎళ్ళిపోతాయి పక్కకి. వాళ్ళు అంత ఈజీగా వాక్యం చూపించి వక్రీకరిచ్చేస్తారనమాట. చాలా ఫాస్ట్‌గా తిరుగుతున్నారు ఇక్కడ విజయవాడలో గూడా. అందుకే నేను మాక్సిమం నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు ప్రతి వారం ఒక చర్చ్‌కి వెళ్లి ఎలాగోలా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అంటే సండే అంటే నిజమే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకుంటది గానీ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. అందుకే 10 మినిట్సే అడుగుతాను. 10, 15 మినిట్స్ అంతే. తర్వాత వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేయడం, వచ్చేయడం అన్నమాట. అయితే ఇది చాలా ముఖ్యం కదా! ఇంపార్టెంట్ కదా! ఒక్క ఆత్మైనా మిస్ అవ్వకూడదని మనం భాగంగా ఉంటాం. కానీ సేవకులు అలా లేరు. అదే బాధేస్తోంది. 4 సార్లు తిరిగానండి ఓ చర్చ్‌కి ఇక్కడ. మన దగ్గర ఇక్కడ ఎదురు రోడ్‌లోనే ఉంటది. మన సతీష్ వాళ్ళొచ్చినప్పుడు ఒక స్థలం చూసాం ఇక్కడ. ఆ రోడ్‌లో అన్నమాట. 4 సార్లు తిరిగాను ఆ పాస్టర్ గారి దగ్గరికి. 4 సార్లు ఏదో ఒకటి చెప్పాడు గానీ ఇవ్వలేదు నాకసలు. అవకాశం ఇవ్వలా. మరొకసారి ఇస్తాను. మరొకసారి నెక్స్ట్ వీక్ రండి అని జెప్పి 4 సార్లు ఎళ్ళా. 4 సార్లు, 5 సార్లు అయినా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మా చర్చ్‌లో ఏం పర్లేదు. అసలు దుర్బోధలు చాలా ఉన్నాయి. చాలా ఉంటే మీరేమో 4, 5 రాసుకొచ్చారా? ఈ 4, 5 చెప్తారా అంటాడాయన. అరే చాలా ఉండొచ్చు గాక. కానీ మెయిన్ వచ్చేవాళ్ళు ఈళ్ళు గదా! మెయిన్ వచ్చేవాళ్ళు వీళ్ళు. మెయిన్ వీళ్ళ గురించి అలర్ట్ చేసామనుకో మనం.
ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్పరండి. మనం అంటాం గానీ వాళ్ళు వాళ్ళ మెసేజ్ తీసేసుకుంటారు గానీ ఇబ్బంది గురించి చెప్పరు ఎట్టి పరిస్థితిలోను. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళెవరో బయట నుంచి వచ్చారా అని కూడా కొంత విశ్వాసాలకి ఇది ఉంటది. చెప్పింది వింటారు ఫస్ట్. ముందే చెప్పేసుంటే వాళ్ళు ఎళ్ళరు ఎట్టి పరిస్థితిలో. మనం వాళ్ళని అలర్ట్ చేసేసి ఉంటాం కాబట్టి. రాత్రి ఆవిడ అదే మాట్లాడుతుంది. మీరు ఆల్రెడీ నాకు చెప్పున్నారమ్మా దుర్బోధుల గురించి. కాబట్టి నేను త్వరపడి వాళ్ళు రమ్మన్న చోటికి ఎళ్ళలేదు నేను అంది. అమ్మా వెళ్ళకండి ఎప్పుడు కూడా. చాలా ఈజీగా గొర్రెని తోడేలు ఈసుకుపోయినట్టు ఈడ్చిపోతారాళ్ళు. ఇక ఒకసారి పోయామంటే వచ్చేదుండదు. అలా మైండ్ సెట్ మార్చేస్తారు. వాక్యమే చూపిస్తారు వాళ్ళు. వక్రీకరిస్తారని చెప్పినప్పుడు ఆవిడ అమ్మో! చాలా నిజమేనమ్మా అని చెప్పి ఆవిడ మాట్లాడింది. అట్లా మనకు తెలియని వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో ఏంటో ఇదంతా కూడా చాలా చివరి దినాల్లో సైతాన్ వేగంగా పనిచేస్తున్నాడన్నమాట. మనోళ్ళేమో అసలు సువార్త చెప్పడానికి కూడా పని చేయట్లా మనమేమో యాక్చువల్‌గా. కొద్దిమంది కూడా లేరు సువార్త చేయడం మనం. ఖచ్చితంగా రోజు వెళ్దామని. వాళ్ళు రోజు పనిలా పెట్టేసుకొని వచ్చేత్తారు. వాళ్ళు యెహోవా సాక్షులు కూడా అంతే. ఖచ్చితంగా కావలికోట పుస్తకం వేసుకొని లేడీస్ అన్నమాట. కొద్దిగా హైట్‌గా ఉంటారు. చకచకా తిరిగేస్తారు వాళ్ళు. వాళ్ళు మాత్రం పొద్దున్నే పనిగా పెట్టుకొని చేసేస్తున్నారు క్రైస్తవుల్ని లాగడానికి. అది మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలండి. దేవునితో సహవాసం అనేది మనకెప్పుడు కూడా మంచి చేస్తది. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే మనం ఇలాంటి వాటిని ధైర్యంగా మనం ఎదుర్కోగలుగుతాం. ఆ నాలెడ్జ్ అది కూడా దేవుడు ఇస్తాడు మనకు తప్పకుండా. అటువంటి జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి గదా! ఎందుకంటే చాలా వేరే రకాల బోధలు ఎక్కువైపోయినాయి బాగా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న యెహోవా సాక్షులు వీళ్ళే కాకుండా చాలా మందొచ్చి చాలా రకాలుగా బోధ చేసి మన సంఘాన్ని మనల్ని మనం మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో బయటికి రావాలి అంటే మనం ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అదే చెప్తా ఉన్నాడు భక్తులు కూడా చెప్పేదది. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మొదటిగా మంచి సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మనం కూడా ఎడతెగక ప్రార్థించే వాళ్ళలాగా. రొట్టె విరుచుట యందును చెప్తున్నాడు గదా! రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండండి అంటున్నాడు. ఎక్కువ ప్రేయర్‌ఫుల్‌గా. ఇలాంటి చివరి దినాల్లో మనం ఎక్కడ గూడా మోసపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఎక్కువగా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంతే కాదు సంఘంతో గూడా. ఏదో కొద్దిసేపు నేను ప్రేయర్ చేసుకుంటాలే, ఒకసారి ఎళ్ళేసి వస్తానులే, ఇవన్నీ కుదరదు. ఇయన్నీ కుదరదు. ఎందుకంటే లాస్ట్ డేస్‌లో ఇవన్నీ మనం ఏం చేయాలంటే, ప్రభు సహాయం లేకపోతే మనం అసలు ఏది చేయలేం. ఏది చేయలేం. వాళ్ళు అట్లా అంత వేగంగా పనిచేస్తున్నారు. మరి దుష్టుడు చాలా వేగంగా అన్నమాట. మాక్సిమం అవకాశం దొరికినంత వరకు పక్కదారి పట్టిద్దాం. యేసు మార్గం నుంచి పక్కదారి తీసుకొద్దామని వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. సో, వాళ్ళు యేసు గురించి మాట్లాడతామని చెప్తారు గానీ, ఖచ్చితంగా పక్కదారిలోకి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి ఈ చివరి దినాల్లో. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా! వీరు అపొస్తలుల బోధ యందును పైన చెప్తాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. మనకు తెలుసు ఇది పేతురు ప్రసంగించినప్పుడు ఆ 3000 మంది కూడా సంఘానికి చేర్చబడ్డారు. బాప్తిజం పొందారు. వారు పొందిన తర్వాత ఇక ఏం చేయడం వాళ్ళకి అలవాటు చేయించారు అంటే వీళ్ళు అపొస్తలులు వాళ్ళతో ఆహ్, అపొస్తలుల బోధ యందును. వాళ్ళు చెప్పే బోధ అంటే ప్రతిరోజు వాక్యం మనకి చాలా అవసరం. ఇంపార్టెంట్. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలిసినయి అనుకుంటాం. కానీ మరి ఎంత తెలిసినా ఈళ్ళు చాలా ఈజీగా వచ్చి ఆ వాక్యం చూపిచ్చి పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. యేసు మార్గం నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం అన్నమాట. సైతాన్ ప్రయత్నాలు ఇవన్నీ గూడా. కాబట్టి మనము ఇప్పుడు ఎవరైతే ఈ 3000 మంది బాప్తిసం తీసుకున్నారో వీళ్ళతో వీళ్ళు చేయించే పనేంటంటే దేవునిలోకి వచ్చారు. ఓకే. అంతా బానే ఉంది. ఇప్పుడు వీళ్ళేంటంటే స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వాలి. స్పిరిచ్యువల్‌గా డెవలప్ అయ్యి ఎవరికి వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అనే ఉద్దేశ్యంతో వీళ్ళేం జేస్తారు అపొస్తలుల బోధ యందును. ఆ బోధ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు బోధ వినేవాళ్ళుగా సహవాసం అందును. వాళ్ళతో కలుసుకోవడం. సంఘమంతా గూడా కలుసుకోవడం అన్నమాట. ఆ విధంగా సంఘమంతా కలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఈ ఈ సహవాసంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉంటదండి. అందుట్లో ఏం డౌట్ లేదు. ఈ సహవాసం కలిసి కలిసి ఉండడం బట్టి. తర్వాత రొట్టె విరుచుట యందు క క ఖచ్చితంగా రొట్టె విరుచుట. ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు నేను ప్రభు శరీరం తీసుకోవాలి. వాళ్ళేం జేస్తారు, అమ్మో! ఈరోజు నేనేం చేయకూడదురా పాపం. ఈరోజు ప్రభు శరీరం తీసుకోవాలి నేను. తీసుకోలేదనుకో అక్కడ అడుగుతారుగా. ఏంటండి ఎందుకు తీసుకోలేదని తెలిసిపోద్ది. వీడేదో పాపంలో ఉన్నట్రా ఎందుకు తీసుకోవట్లేదని. కాబట్టి ప్రతిరోజు వాళ్ళేం చేసేవాళ్ళంటే రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక విండురి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. చూసారా కింద లైన్‌లో అన్నాడు. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. ఏం జరిగిద్దంటే అండి ఇవన్నీ చేసినప్పుడు భయం వచ్చిద్ది. ప్రతివాడికి భయం వచ్చిద్ది. అమ్మో! రోజు కలుసుకోవాలి. రోజు వాక్యం వింటున్నాం. రోజు ప్రభు శరీరం తీసుకోవాలి. చూసారా వాళ్ళు? భయమంట. ఇప్పుడు వాళ్ళకేం జరిగింది అప్పుడు ప్రతివానికిని భయం కలిగెను. భయం కలిగి ఉండాలి మనం. దేవుని యందు భయం కలిగి ఉండాలి. జాగ్రత్తగుండాలి. పాపము చేయకూడదురా! దేవునితో ఒక సహవాసం కలిగున్నప్పుడు ఈ పాపం చేసేవాడు చేయలేడన్నమాట. వాడు భయం కలిగి ఉంటాడు కాబట్టి వాడు ఖచ్చితంగా పాపం చేయలేడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ఎప్పుడు లోకంతో స్నేహం, లోకంతో సహవాసం మనకెందుకండి? ప్రతిసారి లోకంతో సహవాసం ఎందుకు? చాలా విషయాల్లో క్రైస్తవులే. ప్రతి విషయానికి అది మనం అడిగినప్పుడు, చెప్పినప్పుడు గాని క్వెషన్ చేయడం, ఇట్లనే ఎక్కడన్నా ఉందా అంటాం. ఇప్పుడు పక్కింటోళ్ళు ఉన్నారు. వాళ్ళతో అనవసరమైన మాటలెందుకండి మనకి? మన వరకు మనం చేసుకోవడం. మన సహవాసం అంతా దేవునితోనే గదా!
మనకి ఏదైనా అవసరం ఉంటే నైబర్స్ తో అంతవరకే. అవసరం బట్టి మాట్లాడతాము. తర్వాత మన పని మనదే. మనకు చాలా పనుంది గదా! దేవుడు చాలా వర్క్ ఇచ్చాడు కాబట్టి. అలా సావాసం చేసిండు. ఊరికే వాళ్ళు ఏది చెప్తే అది కొంతమంది ఉంటారు లేడీస్ వీళ్ళు. ఆ పక్కింటోళ్ళు గోరింటాకులు ఏవి పెట్టుకుంటే ఈళ్ళకి అయి కావాలి. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు. అదిగో పక్కింటోళ్ళు ఇచ్చారమ్మా పెట్టుకున్నారు. మనం చాలా సార్లు చెప్తాం వాక్యాలు. ఇవన్నీ వద్దు మీకు అలంకరణలు అవన్నీ ఎందుకు? వాటి మీద దృష్టి పెట్టబాకండి మీరని చెప్పినా సరే వినరు వీళ్ళు. వినకుండా పక్కింటోడు చేసాడు, వాడు చేసాడు, వీడు చేసాడు అని మాట్లాడుతా ఉంటారు. కాబట్టి వీటన్నిటిలో కూడా స్పిరిచువల్ గా డెవలప్‌మెంట్ ఉంటే అవన్నీ చేయరు వీళ్ళు. ఆ స్పిరిచువల్ గా డెవలప్‌మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఎవరితో సావాసం కావాలి? మనుషులతో సావాసం కాదు. దేవునితో సావాసం కలిగి ఉండాలి. కాబట్టి మనం అందుకే ఒకవేళ ఇప్పటి వరకు ఇతరత్ర సావాసాలు ఏమైనా ఉన్నాయో మనకి. కొంతమంది మనుషులతో సావాసం చేస్తారు అనవసరమైన విషయాలు. కొంతమంది ఫోన్‌తో సావాసం. ఇక ఫోన్‌తో సావాసం చేసే వాళ్ళ గురించి మనకు తెలిసిందే. వాడెప్పుడు ఫోనే. వాడి ఫోన్‌లో ఏదో ఒక చెత్త చూస్తానే ఉంటాడు. పాపంలో పడిపోయి చూస్తా ఉంటాడు. అట్లా చేస్తా ఉంటాడు. వాడికి ఫోన్‌తో సావాసం ఎక్కువన్నమాట. దేవుడితో కన్నా ఫోన్‌తోనే సావాసం ఎక్కువగా ఉంటది వాడికి. మరి అలాంటోడు ఏం డెవలప్ అవుతారండి వాళ్ళు? డెవలప్‌మెంట్ ఉండదు. కాబట్టి దేవునితో సావాసం చేయాల. కాసేపు ప్రార్థన చేయడం, కొంచెంసేపు వాక్యము, దేవుడు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? ఏంటి అని అడిగారు కదా! నిన్న క్వెషన్ కూడా అలాగే అడిగారు. దేవుడు మాట్లాడతారు మనతో. మాట్లాడినప్పుడు ఆయనతో సావాసంలో ఉన్నప్పుడు మాట్లాడతారు. నువ్వు ఆ సావాసం, ఈ సావాసం ఉంటే ఏం మాట్లాడతాడు ఆయన? ఏం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు మనం? అలా మన జీవితంలో ప్రతిది కూడా ఆయన చిత్తం నెరవేరాలి అంటే ఆయనతో సావాసం కావాలి. ఆయన మాట్లాడతారప్పుడు. ఇప్పుడు మనం చెప్తారు కదా! పీటర్ గారు చెప్తా ఉంటాడు ప్రతిసారి ఆయన. ఇదిగో నాకు ఇలా చెప్పారు. నేను ఈరోజు అడిగాను ఇలా చేశారు. ఎళ్ళమంటావా? వద్దు. ఎళ్ళమంటావా? ఎళ్ళు. వద్దంటే వద్దు. దావీదు ఎలాగ విచారించేవాడు? దేవునితో సావాసం. దేవునితో సావాసం చేశారు భక్తులందరూ. అలాగే మనం కూడా దేవునితో సహవాసం చేసేవాళ్ళుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకొక వచనం చూపిస్తాను దీని గురించి ఒక మాట. మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1 అధ్యాయంలోని 9 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. చక్కటి మాటండి. ఇక పౌలు రాస్తున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, అక్కడ ఏమంటాడంటే కొరింథీయులతో చెప్తూ, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. చూసారండి? ఏమన్నాడు ఇక్కడ? యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసానికి పిలిచాడంట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? దేవుడు ఎందుకు పిలిచాడంటే సహవాసానికి. యేసుక్రీస్తు తన కుమారుడు. తన కుమారుడైన యేసుక్రీస్తుతో సావాసానికి దేవుడు పిలిచాడు. ఆయన నమ్మదగినవాడు. ఎవరితో సావాసం చేయమని చెప్తున్నాడండి కదా పౌలు? దేవునితో. యేసుతో సావాసం చేయండి. తన కుమారునితో అని చెప్తున్నాడు. సావాసం చేయండి. అందుకే పిలిచాడంట మనల్ని. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. మనమేమో పిలిచిన పిలుపు లేదు, ఏమి లేదు. ఎందుకు పిలిచామో ఏంటో తెలీదు. అసలు మనం ఇంకా మన సృష్టికర్తను తెలుసుకున్నాము. కొంతమంది అది కూడా లేదు ఇక. ఇక లోకమంతా అట్లాగా ఉందన్నమాట. సృష్టికర్త ఎవరో తెలీదు. మనం చెప్పిన వినే పరిస్థితి లేదు. అలాంటి ఘోరమైన పరిస్థితిలో జనాలున్నారు. కానీ మనమేంటంటే దేవుడిని కనీసం సృష్టికర్తను తెలుసుకున్నాం మనం. ఆ విధంగా ఉంది మనకి. ఆ విధంగా ఉంది. కాబట్టి సహవాసం చేయాలి. ముందు ఆయనతో సహవాసం చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాడు కదా! వాక్యంలో కూడా చెప్తున్నాడు. తన కుమారునితో యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనము సహవాసం దేవునితోనే చేయాలండి. క్లియర్ గా వాక్యం చెప్తా ఉంది. అనవసరమైన అనవసరమైన విషయాలతో సహవాసం చేయకుండా మనం దేవునితో సహవాసం చేసేవాళ్ళుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం చెక్ చేసుకుంటే మనల్ని మనం ఒకవేళ నేను దేవునితోనే సహవాసంలో ఉన్నానా? లేకపోతే ఇంకేదైనా సహవాసం చేస్తూ ఉన్నానా? ఇంక దేనితోనే ఎక్కువ సహవాసంలో ఉన్నానా? అది దేవుని కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానా నేను? అందుకేనా నాకు దేవునితో ఈ రిలేషన్ తగ్గిపోతా ఉంది. మరి ఆయన నాతో మాట్లాడట్లేదు, దర్శనాలు లేవు, ఏం లేవు, అసలు ఇలా ఉన్నానేంటి అని మనము చెక్ చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయనతో సహవాసం చేసినప్పుడే మనకి ఏదైనా సరే, ఏ విషయమైనా దొరుకుతుంది. ఆయన మాట్లాడితేనే గదా! మరి ఆయన మాట్లాడకపోతే ఒక సావాసంలో ఆయనతో సావాసం లేకుండా నీతో ఎలా మాట్లాడతారండి దేవుడు? దేవుని చిత్తం ఏంటో మన పట్ల అదే నెరవేర్చాలి గదా! మనం ప్రతిసారి అదే గదా వాక్యం చెప్తాము. మరి నీ పట్ల దేవుని చిత్తం ఏంటో, నీ పట్ల ఆయన ఆలోచన ఏంటో, నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో, నీ పట్ల ఆయన ఉద్దేశాలేంటో, అసలు నువ్వు ఏ పని చేయాలి? నువ్వు ఏ పని చేయకూడదు? నువ్వు ఎటు వెళ్ళాలి? ఏ దారి పోవాలి? నీవి నీ ఆహ్, నీ నీ మార్గం ఏంటి? నీ గమ్యం ఏంటి? లక్ష్యం ఏంటి? ఇవన్నీ నీకు తెలియాలంటే దేవుడు మాట్లాడాల. దేవుడు మనతో మాట్లాడాలి. అదే గదా! దేవుడు మాట్లాడతారు ఖచ్చితంగా. ఓ స్వరం ద్వారా మాట్లాడొచ్చు. లేదా కల ఇస్తారు, దర్శనమిస్తారు. సేవకుల ద్వారా మాట్లాడతారు మనతో దేవుడు. అయితే ఈ మాటలు జరగాలంటే ఆయన నీతో మాట్లాడాలంటే ఇవన్నీ నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నెరవేరాలి చెప్పాలి అంటే ఆయన నువ్వు ఖచ్చితంగా సావాసం కలిగి ఉండు. అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది. ఆయన కుమారుని ఎడల చెప్తున్నాడు క్లియర్ గా. ఆయన కుమారుడి ఎడల సావాసం కలిగి ఉండాలి మీరు. అటువంటి మిమ్మల్ని పిలిచిన పిలుపు అది. మిమ్మల్ని అందుకే పిలిచాడు దేవుడు. యేసుక్రీస్తు అని తన కుమారుని ఎడల సావాసం కలిగి ఉండాలి. కాబట్టి ఒక మంచి సహవాసం మనం యేసుతో కలిగి ఉన్నామా లేదా? అది ఈ రోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ
మనం తీసుకోవాల్సిన తీర్మానాల్లో ఉన్నాం కదా మనం. సో, ఈ తీర్మానం మనం ఈరోజు తీసుకుందాం. ప్రభువా నేను ఒకవేళ నీతో సహవాసంలో లేనేమో కొన్ని తగ్గుతా ఉంటదండి గ్రాడ్యుయల్‌గా. ఈ సహవాసంలో ఉన్నట్లే ఉంటది. డిక్రీజ్ అయిపోతా ఉంటది. ఆ టైమింగ్స్ కానీ, దేవుడితో ఇచ్చే టైమింగ్స్ తగ్గిచ్చేస్తా ఉంటాం మనం. అది ఏదైనా కావచ్చు కారణం. లోక విషయాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, లేదా లోకులతో ఎక్కువ మాట్లాడాలనుకున్నప్పుడు, లేదా వాళ్ళతో వీళ్ళతో ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలనుకోండి ఒకళ్ళతో 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఇంపార్టెంట్ అయితే, లేదా దాటిందనుకోండి పరిచర్య గురించి మాట్లాడాలి. ఒక 15 మినిట్స్ మాట్లాడు. లేదా హాఫ్ ఎన్ అవర్ అయినా మాట్లాడొచ్చు. దేవుని గురించి కాబట్టి పరిచర్య. అంతేగాని అనవసరమైన విషయాలు వేరే, వేరే విషయాలు మాట్లాడుకుంటూ నువ్వు అంతసేపు ఫోను మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? అది సింపుల్ విషయం. జస్ట్ వెంటనే తేల్చేసి పెట్టేయాలి. చాలా మంది పెట్టరట్లాగా. పెట్టకుండా అది కంటిన్యూ చేస్తా ఉంటారు. పొడిగిస్తా ఉంటారు. ఇంకా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటారు. అదేంటి అనవసరమైన మాటలు ఊరు సోదనమాట అంతా గూడా. లోక లోక విషయాలు ఊరు సోది. అవన్నీ మనకు అనవసరం గదండీ. జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి నడుచుకుందాం మనం. అలా వాళ్ళతో స్నేహం జేస్తే దేవుడేమంటాడంటే, నాతో వైరం గదా అంటున్నాడు. లోకస్తులతో మనం ఎప్పుడు స్నేహం చేసినా, మన దేవుడికి వైరం అండది. దేవునికి ఇష్టం లేని విషయం అది. ఆయనకి ఇష్టం లేని కార్యం మనం ఏది గూడా చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలోను అలా చేయకూడదు. ఇంకొక వచనం చూపిస్తాను. సామెతల గ్రంథం 13 అధ్యాయం. సామెతల గ్రంథం 13 అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడగును. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఎంచక్కా రాశాడండి సామెతల గ్రంథకర్త. చాలా మంచి మాట. మళ్ళీ చదువుతాను. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడగును. అబ్బా! ఎంత బావుందండి ఈ మాట. ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానుల సహవాసం. చక్కగా జ్ఞానం కలిగి. మరి మన ప్రభు గురించి తెలుసు కదా! మొత్తం సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానాలన్నీ ఆయన యందే ఉన్నాయంట. మరి అటువంటి ఆయనతో మనం సావాసం చేయాలి గానీ, లేదంటే మంచిగా మన తోటి సహోదరి, సహోదరులున్నప్పుడు వాళ్ళు జ్ఞానం కలిగిన వ్యక్తులై ఉండాలి. మంచి భక్తి చేసే వాళ్ళేంటి, వాళ్ళు చూడండి వాళ్ళతో మాట్లాడితే భక్తి మాటలే వత్తాయి. మంచి విశ్వాసంతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మంచిగా దేవునిలో ఉన్న వ్యక్తి, జ్ఞానము కలవాడు అన్నాడు కదా! జ్ఞానం కలిగిన వానితో. అలా అప్పుడు అతను అవతల వైపు నుంచి ఆ వ్యక్తి నుంచి జ్ఞానం కలిగిన మాటలే వస్తాయి. అతను దేవుని గురించే మాట్లాడతాడు. ఆమె గాని, అతను గాని దేవుని గురించే మాట్లాడతారు. ఇప్పుడు మూర్ఖులతో మాట్లాడామనుకోండి, ఇప్పుడు ఈ మాటలే వస్తాయి. మూర్ఖులతో సహవాసం చేయవాడు ఏం చేస్తాడంటే చెడిపోతాడని. వాడు ఎలాగో మూర్ఖుడేగా వాడు చెడిపోయాడనేగా అర్థం. మూర్ఖుడని ఎందుకు అంటున్నారండి? వాడు చెడిపోయాడు గాబట్టే సరిగ్గా లేడు. వాక్యంలో దేవునితో సహవాసంలో లేడు వాడు. కాబట్టి వాడు చెడిపోయాడు. అందుకే మూర్ఖుడు అంటున్నాడు. కాబట్టి వాడు చెడిపోయింది కాకుండా వాడితో సహవాసం చేసినోడు కూడా వాడేం చేస్తాడంటే చెడగొట్టేస్తాడు అంటున్నాడు. చెడిపోతాడు. ఇదిగో రాశారుగా. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. అంతే గదా! ఇప్పుడు వీడు పెళ్లి కుమార్తె అంటే మనకో తల్లుంది అని మాట్లాడి వాడున్నాడు చూస్తే వాడు మూర్ఖుడు కాకపోతే ఏమవుతదండి? ఏంటి కొన్ని సంవత్సరాల నుంచి యేసుప్రభు గురించి చెప్పితే అన్ని విని సువార్త ఇని, ఇప్పుడు ఏది పడితే అది కల్పనా కథలు చెప్తే వినేస్తారా? అంత సులువుగా అటువైపుకెళ్ళిపోతారా? అది మీరింత త్వరగా ఎలా తిరిగిపోయారు అటువైపుకి అని గలతీయులకి రాస్తూ పౌలంటాడు. ఓ అవివేకులైన గలతీయులారా! ఇంత సులువుగా వేరే దానికి ఎలా ఎళ్ళిపోయారు మీరని ఆశ్చర్యపోతాడు. అదే మనం ఎంతో కష్టపడి యేసుప్రభు గురించి చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి బోధిస్తూ అన్నీ చేస్తుంటే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మాత్రమే దేవుడు. ఇంకేమీ లేదు. అన్నీ తెలుసు కూడా. పెళ్లి కుమార్తె అనంగానే మళ్ళీ ఇట్లా ఉంటదని వెళ్ళిపోయిన వాడు ఏమవుతాడండి? అలాంటి వాడు మూర్ఖుడవుతాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళతో సావాసం చేస్తే మనం గూడా చెడిపోతాము. పక్కదారి పట్టడానికి కూడా అవకాశం ఉంటది. అందుకే దుర్బోధకులతో మనం షాలోమ్ అని గూడా చెప్పకూడదు అనే గదా చెప్తా ఉంటారు పదే పదే. కాబట్టి అది మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగుండాలి. నేను ఆమెకు అదే చెప్పా. రాత్రి నాతో మాట్లాడిన ఆమెతో, "జాగ్రత్తగుండండమ్మా. మరెన్నడూ వాళ్ళు ఫోను చేస్తే మీరు ఎత్తబాకండి. సమాధానం ఏమొద్దు మాకు గట్టిగా చెప్పేయండి. మాకొద్దు. మేము రామని చెప్పి చెప్పేయండి. మొహమాటం ఏం పడబాకండి" అని చెప్పినప్పుడు ఆమె సరే అమ్మా అని మాట్లాడారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగుండాలి. దుర్బోధకుల గురించి కూడా మనం కొంచెం వర్క్ చేయాలండి. అంటే యాక్చువల్‌గా మనకి అప్పుడు మీటింగ్స్ పెట్టారాయన. పెట్టిన తర్వాత మీటింగ్ అయిపోయిందని కాదు. మనం కన్సర్న్‌గా వర్క్ చేయాలి. అంత ప్రయాసపడి చెప్పిందెందుకు మనం మనం పని చేయాలి దాని మీద. ఇప్పుడు మనం సువార్త చేయడం ఎంత నీడో, ఆ చేసిన వాళ్ళని సువార్త చేసి మనం తీసుకొచ్చిన ఆత్మలు సంఘంలో కూర్చోబెట్టాక వీళ్ళు ఎళ్ళిపోకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం గదండీ! అంతే అవసరం గాబట్టి ఖచ్చితంగా మనం దుర్బోధుల గురించి కూడా చాలా అలర్ట్‌గుండాలి. ఏం పరిస్థితులు బాగోలేదు. నా పరిధిలో నేను చాలా వింటున్నాను. ఎక్కువగా ఈ యెహోవా సాక్షులు, సెవెంత్ డే వాళ్ళు, పరలోకపు తల్లి వాళ్ళు బాగా తిరుగుతున్నారు. వేగంగా తిరిగి వీళ్ళని తీసుకెళ్తున్నారు. మనం యేసుప్రభు గురించి ఎంత చెప్పి, ఎంత వాక్యం చెప్పినా సరే, కనీసం మార్పు ఉండదు వీళ్ళలో. కానీ వాళ్ళు చెప్పే మాటలు చాలా తీయగా చెప్తారు వాళ్ళు. మాటలు మోసపు మాటలు గదా! అందుకే పౌలనేది గదా! మరి అపొస్తలుల కార్యాల్లో అంటాడు గదా! 20, 28లో అనుకుంటా అంటాడు గదా!
నేను దీని నిమిత్తమే 3 సంవత్సరాలు కన్నీరు గార్చాను అంటాడు. అంటే చాలా ఈజీగా వాళ్ళు కనికరించరు, అందరిని కనికరించరు అంటాడు. నిజమే అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. అసలు కనికరించట్లేదు. తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలా సులువుగా అన్నమాట. ఈ ఫోనుల ద్వారా గూడా ఇదొక సాధనం చేసుకున్నారు వాళ్ళు. డైరెక్ట్‌గా చెప్పడం గాకుండా బయట తిరుగుతా ఉంటారు వీళ్ళు. ఇంకా ఫోనుల ద్వారా గూడా చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగుండాలి చివరి దినాలు. మనము ఎంత పరిస్థితిలో సంఘం ఉంటే ఇలా తప్పుదారి పడుతూ చాలా మంది నశించిపోతుంటే మనము భారం కలిగి ఉండాలి. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకూడదు. వ్యర్థమైన దాన్ని అనుసరించకూడదు. ఇంకా ఫోన్‌లు చూసుకుంటూ మరి ఇంకా ఏ చెత్తా చెదారం చూసుకుంటూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఇంకా ఎలా ఉంటామండి. ఈ లాస్ట్ డేస్ ఎలా ఉంది పరిస్థితి చూస్తున్నాం గదా! కాబట్టి ఇలాంటి పరిస్థితిలో దేవుని సంఘమంతా గూడా పాడైపోతే పరిస్థితన్నమాట ఇదంతా గూడా. వాళ్ళొచ్చి దిగ్బాదులు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిలో మనం ఏం చేయాలంటే మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ఈరోజు పోయిన వారం ఏలియా గురించి చూసాము. ఆ శక్తితో అన్నాం. ఆ శక్తితో చేసినప్పుడు దేవుని కార్యాలు మనకి కార్యాలు జరుగుతాయని, అలాగే నిర్లక్ష్యంగా ఉండకూడదని పోయిన వారం. ఈ వారం తీసుకునే తీర్మానం ఏంటంటే, దేవునితో నేను ఒక మంచి సావాసం కలిగుంటాను. నా సావాసం ఇక నుంచి దేవునితోనే. అనవసరమైన విషయాల మీద దృష్టి లేదు. వ్యర్థమైన వాటిని అనుసరించను. వ్యర్థమైన వాటిని చూసుకోను. నేను అనవసరమైన చెడు విషయాల జోలికి వెళ్ళను. ప్లస్ ఆత్మల భారంతో ఉంటా నేను. అంటే ఈ చెడు విషయాల మీద కాన్సంట్రేషన్ పెట్టుకొనుంటే ఆటోమేటిక్‌గా దేవునితో సావాసంలో ఉన్న వ్యక్తి ఆత్మల భారమే కలిగుంటాడు. ఖచ్చితంగా సువార్తకెళ్తాడు. ఆ దుర్బోధకుల గురించి కూడా వాళ్ళు కొంతమందిని కాపాడాలని ఒక భారం కలిగి ఉంటారన్నమాట. కాబట్టి మనం ఈరోజు ఎవరితో సహవాసం కలిగున్నామో మనం పరీక్షించుకుందాం మనల్ని మనం. దేవుడైతే చెప్తున్నారు గదా! ఆయనతో మనం సహవాసం కలిగుండాలి. ఒక మంచి సహవాసం ఆయనతో మనం కలిగి ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం జేస్తారు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా నేను నీతోనే సహవాసం జేస్తానయ్యా. ఇప్పటి వరకు ఏదైనా ఒక ఫ్రెండ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. లేకపోతే ఎవరికిచ్చానో ఇంపార్టెన్స్ వాళ్ళతో ఎక్కువ సహవాసం చేస్తున్నానయ్యా క్షమించు. పరిస్థితి చూస్తే నీ సార్వత్రిక సంఘం అంతా ఇలా ఉంది. దేవుని సంఘం పాడైపోతుంది. దుర్బోధకులు వేగంగా పనిచేస్తున్నారు. నేనైతే ఏం పని చేయలేకపోతున్నానేంటయ్యా? అంటే నీతో సావాసం లేకపోవడం వల్లే నాకు ఆ భారం రావట్లేదు గదా! కాబట్టి నీతో సావాసం కలిగుంటాను. ఖచ్చితంగా ఒక మంచి సావాసం నీతో. ఓ చెడు సావాసం ఇప్పటివరకు కలిగున్న లోకంతో స్నేహం చేసినా వదిలేస్తాను. అని మనం ఒక మంచి తీర్మానం తీసుకుందామండి. రేపు మనలాంటోళ్ళకి తీసుకోపోతే మంచిగా తీర్మానాలు మరి ఎవరు తీసుకుంటారండి? మనమే కదా దేవుడి కోసం వచ్చి నిలబడ్డాం పౌరుషంగా. కాబట్టి మనం మంచి తీర్మానాలు తీసుకుందాం. దేవునితోనే సావాసం చేద్దాం. ఆయన సావాసంలో ఆయన చెప్తాడు. అవన్నీ మనం చేద్దాం. ఖచ్చితంగా ఆత్మల భారంతో పనిచేద్దాం. సువార్త చేద్దాం. దుర్బోధకుల మీద గూడా మనం ఎక్కడ గూడా మన పరిధిలో వింటే మాత్రం వదలకుండా వాళ్ళని కొంచెం బయటికి తీసుకురావడానికి ఆ దుర్బోధ నుంచి మనం ప్రయత్నిద్దాం. దేవుడు తప్పకుండా సహాయం జేస్తాడు. ఈ వారంలో మనం తీసుకోవాల్సిన తీర్మానం ఖచ్చితంగా దేవునితో మంచి సావాసం చేద్దామని తీసుకుందాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక.